వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ మళ్లీ మకాం మార్చేస్తున్నాడా? ఇప్పటి వరకు జగన్ తాడపల్లి ప్యాలెస్ కేంద్రంగానే మకాం కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు మళ్లీ కొత్త మకాం వెతుకుతున్నట్లు వైసీపీ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. జగన్ ఇప్పటి వరకు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం, అదే విధంగా తన అధికారిక నివాసం నుండే రాజకీయాలు సాగించారు. ఎవరు వచ్చినా ఇక్కడే కలుసుకోవడం, ఎవరితో మాట్లాడాలన్నా ఇక్కడికే పిలిపించుకోవడం తెలిసిందే. ఇక గత 5 ఏళ్ల పాలన అంతా కూడా తాడపల్లి ప్యాలెస్ నుండే జరిగిపోయింది. అధికారులతో చర్చలు పెట్టినా, తన పార్టీ మంత్రులతో చర్చలు పెట్టినా ప్యాలెస్ కేంద్రంగానే సాగాయి. మరి ఇప్పుడు జగన్ మార్చబోయే కొత్త మకాం ఎక్కడ? ఎన్నికల్లో ఘోర ఓటమి దెబ్బకు జగన్ తన పంతా మార్చుకున్నారు. గత 2 మాసాల్లో ఎదురైన అనుభవాల నుండి ఆయన ఏం నేర్చుకున్నారో ఏమో తెలియదు, కానీ తాజాగా విజయవాడ నుండే పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పార్టీ తరపున జరిగే ప్రతి కార్యక్రమంలోనూ తాను పాల్గొంటానని, విజయవాడలో అందుబాటులో ఉంటానని కూడా జగన్ చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం విజయవాడలోని పార్టీ కార్యాలయాన్ని మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. ప్రతిరోజు ఉదయం 10 నుండి సాయంత్రం 7 వరకు జగన్ అందుబాటులో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు జగన్ కు ఎవ్వరూ కనబడలేదు. అధికారం అనే మత్తు జగన్ కళ్ళను కమ్మేసింది. అందుకే జనాలు కూడా జగన్ నీకు 11 సీట్లు చాలని తీర్పు ఇచ్చారు. ఇప్పుడే ఆయనకు కళ్ళు తెరుచుకుంటున్నాయి. పార్టీకి నాయకులు, క్యాడర్ ఎంత ఇంపార్టెంటో తెలుసుకుంటున్నారు. అందుకే విజయవాడలోనే ప్రజలను, పార్టీ నాయకులు, కార్యకర్తలను కూడా ఆయన కలుసుకోనున్నారు. వారి సమస్యలను వింటారు, వాటికి పరిష్కారం చూపించనున్నారు. అలాగే మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయ్యేందుకు పార్టీ కార్యాలయంలోనే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక కార్యకర్తలతో ముఖాముఖి చర్చించేందుకు కూడా ఈ కార్యాలయాన్నే వేదికగా చేసుకుంటున్నారు. మొత్తంగా చూస్తే విజయవాడ నుండే జగన్ రాజకీయాలు చేయనున్నారు. అయితే దీనికి కారణాలపై 2 రకాల చర్చలు జరుగుతున్నాయి. తాడేపల్లికి కార్యకర్తలు, నాయకులు చేరుకునేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, అందుకే ఇప్పుడు విజయవాడకు మార్చారని ఒక వర్గం నేతలు చెబుతున్నారు. నిత్యం మీడియాలో ఉండేందుకు విజయవాడలో ఉంటే సానుకూలత ఉంటుందని భావిస్తున్నారని, అందుకే విజయవాడకు మకాం మార్చారని మరికొందరు చెబుతున్నారు. ఏదేమైనా జగన్ ఇక నుండి విజయవాడలోనే మకాం వేసి ప్రజలకు, కార్యకర్తలకు కూడా అందుబాటులోకి రావడం అంటే ఇది భూమి బద్దలైపోయినట్టే అనుకోవాలి.